హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య డైలీ వ్లాగ్. వీడియో చూసే వాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ మధ్య లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. మొన్న ఈ మధ్య చెప్పాను ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తానని, కానీ కుదరట్లేదు. కుదురుతుంది కానీ ఏమో చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు. లాంగ్ వీడియో చేయాలంటే కష్టంగా అనిపించింది. కష్టానికి తగ్గిన వ్యూస్ వస్తే పర్వాలేదు, రోజు చేసినా ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కాకపోతే అంత వ్యూస్ రావట్లేదు కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, చేయట్లేదు. ఇంకేదో షార్ట్స్ చేయటం అలా చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటి వల్ల అయితే అసలు డబ్బులు రానే రావు. కాకపోతే ఏదో సరదా కోసం ఇంకా అలవాటు అయిపోయింది కదా, ఇంకా అలా అయితే వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. చూద్దాం, ఇంకా ఇక్కడి నుంచైనా డైలీ వీడియోలు అప్లోడ్ చేస్తానేమో. కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు, అక్క డైలీ వీడియోలు పెడతానంటున్నావు మళ్ళీ పెట్టట్లేదు అంటున్నారు. చూడాలి ఇక్కడి నుంచైనా. ఇంకా ప్రతిరోజు చేసినా ఇవే కదా అని ఒక్కోసారి బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. వాయిస్ ఓవర్ ఇచ్చేసి మాట్లాడాలన్నా కూడా ఒక్కోసారి ఏం మాట్లాడాలో అర్థం కాదు. డైలీ ఇదే పనులు ఇదే వీడియోలు కదా అనిపించింది. కొంతమంది ఏమో ఇవి కూడా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు, అక్క అప్లోడ్ చేయి మేము చూస్తూ ఉంటాం మాకు ఇష్టం ఇంట్రెస్ట్ అంటుంటారు. ఇంకా ఉదయాన్నే బయట అయితే కసులు ఊడ్చేసాను, గచ్చు కడిగేసి ఇంకా ముగ్గు అయితే వేయలేదు. గచ్చు ఆరిన తర్వాత వేద్దామని అని చెప్పేసి ఇంకా కసులు అయితే ఊడుస్తున్నాను. ఇంకా గొంతులు బయట వరండా ఇవైతే ఊడుస్తున్నా. పక్కనే నేరేడు చెట్టు ఉండటం వల్ల ఆకులు అవన్నీ రాలుతున్నాయి. ఆకులు కంటే కూడా పూతలాగా రాలుతున్నాయి. పిల్లలైతే నేరేడుకాయల కోసం వచ్చి ఇంకా రాళ్ళేను కర్రలని అవన్నీ ఇవన్నీ ఇంకేదో ఒకటి వేస్తూ ఉంటారు. పక్కన గొంతు ఉంది కదా, ఆ గొంతులో పడుతున్నాయి. ఇంకా అవన్నీ మొత్తం నేనే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. గోడ అడ్డం ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళు వేసే రాళ్ళకి కర్రలకి మా తలలు ఎప్పుడో పగిలిపోయాయి. కొంతమంది పిల్లలు అయితే మరీ పాత చెప్పులు కూడా వేస్తూ ఉంటారు. వాళ్ళ చేతికి ఏది దొరికితే అది వేస్తూ ఉంటారు. వాళ్ళకి కాయలు కావాలి. ఒక్కోసారి అయితే అరుస్తూ ఉంటాను, ఒక్కోసారి అయితే వదిలేస్తాను. పిల్లలే కదా కోసుకొనిలే అని చెప్పేసి. కింద పడ్డ కాయలు ఏరుకొని వాళ్ళకి అందిన కాయలు కోసుకుంటే పర్వాలేదు. ఏ పడితే అవి ఇసిరేస్తూ ఉంటారు, అవి ఇంట్లోకి వస్తుంటాయి. అదే ఇబ్బంది అవుతుంది. బయట అయితే గాలి ఎక్కువగా వస్తుంది. వీడియో తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. స్టాండ్ పెట్టేశాను అనుకోండి, గాలికి అసలు పడిపోతుంది. నేనేమో ఏదో ఒక పని చేసుకుంటా కొంచెం దూరాన్ని ఉంటా కదా, ఆ గాలికి ఏంది స్టాండ్ అనేది పడిపోతుంది. బయట కట్టనేసా కదా, గాలికి ఒక్కోసారి అయితే కట్టను కొట్టుకుంటూ ఉంటుంది కదా, స్టాండ్కి తగిలేసి పడిపోవటం అలా అయితే జరుగుతుంది. అసలు వీడియో తీయాలంటే కూడా ముందు ముఖ్యంగా అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. స్టాండ్ పడిపోయిందంటే స్టాండ్ అంత ఎక్కువ రేటు ఉండదు, 1000 రూపీస్ అయితే వస్తుంది. 1000 అన్నా కూడా మనకి కష్టమే కదా, ప్రతిసారి ఇరిగిపోయినప్పుడన్నా కొనుక్కోలేము. దానికి ఫోన్ ఉంటుంది కదా, అదే పెద్ద ప్రాబ్లము. ఫోన్ పగిలిపోయిందంటే ఇంకా ఏం లేదు. మనకొచ్చే 10 రూపాయలకి 20 రూపాయలకి 20,000 రూపాయల ఫోన్ పగలగొట్టుకున్నామంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా జీవితంలో ఫోన్ కూడా కొనుక్కోలేము. అందుకనే వీడియోలేమో కానీ ఫోన్ జాగ్రత్తగా ఉంచుకుందామని చెప్పేసి ఇంక ఎక్కువ శాతం బయట వీడియోలు కూడా తీయట్లేదు. ఇప్పుడు కూడా ఫోన్ అనేది వరండాలో పెట్టాను స్టాండ్. బయటే పెడదామని చూశాను, గాలికి ఏంటంటే నేను కొంచెం పక్కకు రాగానే పడిపోయేటట్టుగా ఉంది. అమ్మో ఇంక ఇది పడిపోయిద్ది, ఫోన్ పగిలిపోయిద్దులు అని చెప్పేసి ఇంకా వరండాలో పెట్టేశాను స్టాండు. వరండాలో పెట్టేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నా. పిల్లల్ని తీయమంటేనేమో వాళ్ళు కొంచెం సేపు అయితే తీస్తారు కానీ ఎక్కువసేపు తీయరు. లాంగ్ వీడియో తీయాలంటే ఏమవుతుందంటే చాలా టైం పడుతుంది. కనీసం ఒక అరగంట సేపు అయినా వీడియో ఉంటుంది. ప్రతి పని చేస్తా వీడియో తీసుకుంటా ఉంటా కదా, ఆ ప్రతి పని కాడ వాళ్ళు నుంచొని వీడియో తీయాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, ఇసుగ్గా ఉంటుంది. ఎవరు తీయలేరు కూడా అంతసేపు. అందుకనే ఒకరి హెల్ప్ లేకుండా నేనైతే స్టాండ్ పెట్టుకొని ఇంకా స్టాండ్కే వీడియో తీసుకుంటాను. బయట వాటికైతే ఇంకా కసులు ఊడ్చేసాను. ఇంకా కసువు అయితే మొత్తం ఎత్తేస్తున్నాను. ఇప్పుడు ఊడ్చినా సరే మళ్ళీ గాలికి కసువు వస్తూనే ఉంటుంది. ఒక్కోసారి సాయంత్రం ఊడుద్దాం అనుకుంటా మర్చిపోతూ ఉంటాను. ఇంకా అలాగనే కసువు ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే ఊడ్చేసాను. కొంచెం చీపురితో కసువు బాగా వస్తుంది అక్క, దీంతో కసువు ఎత్తున్నాం అనుకుంటున్నారు. ఇంక ఈ చీపురితో ఊడ్చాను కదా, ఈ ఒక్కచోటే కదా అని ఎత్తేసాను. పిల్లలకి స్కూల్కి సెలవు ఇచ్చి మా అమ్మాయికి కాలేజీకి సెలవులు ఇచ్చి కూడా 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నారు. కానీ అప్పటి నుంచి నాకు బ్యాగులు ఉతకడానికి కుదరలేదు. ఇప్పుడు ఎందుకు ఉతికినా కానీ మళ్ళీ పాడైపోతాయి, అంత దుమ్ము పడిద్ది, దోమలు మొత్తం గలీజ్ చేసేలే. హాస్టల్కి వెళ్ళబోయే ముందు 2 రోజుల ముందు ఉతుకుదాంలే అనుకున్నాను. కానీ మనం ఉతుకుదాం అనుకున్నప్పుడు కుదరదు కదా, మర్చిపోవటమో లేదో వర్షాలు పడటమో ఏదో ఒకటి జరిగిద్ది. ఈరోజే మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళాలి, ఉదయాన్నే వెళ్ళాలి. ఇంకా నేనైతే బ్యాగ్ ఉతకలేదు. అంతకు ముందు రోజు ఉదయం పూట ఉతుకుదాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను ఉతకటం. మా అబ్బాయి బ్యాగ్ అనుకోండి, వాడి ఇంటి దగ్గరే ఉంటాడు కదా, ఈ ఆదివారం కాకపోతే వచ్చే ఆదివారం, ఆ ఆదివారం కాకపోతే ఇంకొక ఆదివారం అయినా ఉతికేయచ్చు. కానీ పిల్లలు అలా కాదు కదా, కాలేజీకి వెళ్తారు, హాస్టల్లో ఉంటారు, వాళ్ళు ఉతుక్కోరు. బ్యాగ్ మురిగ్గా ఉంటేనేమో కాలేజీకి వెళ్ళే పిల్లలకి బాగుండదు కదా, అందుకని చెప్పేసి ఇంకా నైట్ అయితే నానబెట్టాను బ్యాగు. నైట్ కాదు, నిన్న సాయంత్రం గుర్తుకొచ్చింది. ఇంకా సరిపేసి కాసేపు అయితే బ్యాగ్ నానబెట్టేసి ఉతికేసాను. ఇంకా నైట్ బ్యాగ్ ఆరదు కదా, ఏం చేశానంటే ఫ్యాన్ కింద పెట్టాను. నైట్ మనం పడుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఫ్యాన్ గాలికైతే త్వరగా ఆరిపోతాయి.
ఇంకా బ్యాగ్ చాలా మటుకైతే ఆరిపోయింది, కొంచెం లైట్గా నెమ్మనేది ఉంది ఇంకా లోపల వైపున. అది తిప్పేసి ఇంకా నవీన్కైతే ఇచ్చాను డాబా మీద పెట్టరమ్మని, వాళ్ళు పోయేటప్పటికి శుభ్రంగా ఆరిపోయిద్దిలే అని. ఇంకా బ్యాగ్ అయితే డాబా మీద పెట్టొచ్చాడు. ఇంక ఇలా ఉంటాయి మన పనులు, అప్పుడప్పుడు చేద్దాం అనుకుంటే ఇలానే ఉంటుంది. అదే ఒక వారం 10 రోజుల ముందే ఉతికి పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఇబ్బంది లేకుండా ఉండేది కదా. దాంట్లో పెట్టుకోవాల్సినవి సర్దుకోవాల్సినవి ఏమన్నా ముందే సర్ది పెట్టుకుంటాము, మర్చిపోకుండా ఉంటాము. బ్యాగ్ అనేది ఉతికేసా మారిపోయిద్ది, మళ్ళీ అందులో ఏమైనా సర్దుకోవాలన్నా మర్చిపోతాము. అందులో తీసి బయట పెట్టినవి ఒక్కోసారి ముఖ్యమైనవి తీసుకెళ్లాల్సినవి కూడా మర్చిపోతూ ఉంటాము. అప్పుడప్పుడు సడన్గా కాకుండా ఏ పనులైనా సరే కొంచెం ముందు చేసుకోవటమే బెటరు. ఇంకా నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి కోసం అయితే టిఫిన్ చేస్తున్నాను. దోశల పిండి అయితే వేసాను. ఇంకా దోశల పిండి వేసానంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మా అమ్మాయి కూడా ఈరోజే హాస్టల్కి వెళ్తుంది. ఇంకా దోశలు తిని వెళ్ళిద్దులని. హాస్టల్లో దోశలు అయితే ఉండవంట, చపాతీ కానీ పూరి కానీ పునుగులు కానీ ఇంక ఇలాంటివన్నీ పెడతారులే కానీ ఒక్క దోశలు ఉండవు. ఊతప్పం వేసిస్తారంట, దోశలని బాగా మందంగా పోసి ఊతప్పం లాగా వేసిస్తారు. నార్మల్గా క్రిస్పీగా కరకరలాడే దోశలు అయితే మాత్రం వాళ్ళకు ఉండవు. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే దోశలు పిండి వేసాను. ఉదయాన్నే దోశలు, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా 2 దోశలు పోసి ఇచ్చాను అనుకోండి, ఇంకా వాళ్ళే తినేస్తారు. నాకైతే ఏ టెన్షన్ ఏ ఇబ్బంది ఉండదు, దోశల పిండి ఒక్కటి ఉంటే చాలు. కాకపోతే ఉదయం పూట మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే, చట్నీ లేకపోతే మాత్రం అస్సలుగా తినరు. కనీసం సాంబార్ అయినా ఉండాలి. సాంబార్ ఉంటే దోశల్లో మా నవీన్ అయితే బాగా ఇష్టంగా తింటాడు. నాకేమో రోజు ఈ దోశలు ఇడ్లీలు ఇవన్నీ తిని ఇసుకొచ్చి బోరు కొట్టినట్టు ఉంటుంది. ఒక్కోసారి తింటాను, ఒక్కోసారి తిన్ను. ఉదయం పూట ఏదో ఒకటి తినాలి, తినలేదనుకోండి మనకి గ్యాస్ వచ్చింది, ఇంకా తర్వాత లేనిపోయిన ఇబ్బందులు అయితే వచ్చేస్తాయి. అందుకని ఏదో కొంచెం ఒక దోశ 2 దోశలు, బాగా తినాలనిపిస్తే 2 దోశలు తింటాను, లేదనుకోండి ఒక దోశ తింటాను. నాకెందుకు టిఫిన్ అయితే పెద్దగా నచ్చదు. కానీ మన వెయిట్ చూస్తేనేమో 10 దోశలు లాగించే వాళ్ళంత వెయిట్ అయితే ఉంటాము. ఎలాగైనా వెయిట్ తగ్గాలబ్బా. వెయిట్ కంట్రోల్ లేకపోతే మాత్రం ఇంకా వయసు పైన పడే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. హెల్త్ పరంగా అయినా మనం అందం ఎలా ఉన్నా కానీ హెల్త్ ముఖ్యం కదా. హెల్త్ కోసమైనా సరే వెయిట్ తగ్గాలి. ఇప్పుడు యోగా క్లాసులు అని చెప్తున్నారు కదా యూట్యూబ్లో, 14 days ఫ్రీ క్లాస్ అని, దానికి జాయిన్ అవుదామని చెప్పేసి ఇంకా నేను కూడా సైన్ అయితే చేశాను. ఉదయం పూట మనకు కుదిరినా కుదరకపోయినా సరే సాయంత్రం పూట ఖాళీగా ఉంటాం కదా, సాయంత్రం పూట ఇంట్లో పనులు అనేవి త్వరగా చేసేసుకొని ఇంకా క్లాసులు స్టార్ట్ అవుతాయి 4:30 నుంచి 6:30 దాకా ఉంటాయి. ఈ లోపల మనం ఏదో ఒక టైం కేటాయించుకొని ఒక అరగంట సేపు యోగా చేస్తామంటే సరిపోయింది. ప్రతిరోజు 14 days చేయాలంట. ఇంకా నేను కూడా ఆ క్లాసులకు అయితే అటెండ్ అవ్వాలి. మనము యోగా నేర్చుకుంటే వెయిట్ తగ్గుతాము, మనసుకు కూడా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. యోగా చేస్తుంటే ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. చాలామంది యోగా క్లాసులకు అటెండ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇంకా అలాగనే సైలెంట్గా కూర్చుంటారు. ప్రతిరోజు ఏ టయానికి స్టార్ట్ అవుతుందో ఆ టయానికి వాళ్ళు ఎక్కడున్నా సరే ఇంకా అలాగనే సైలెంట్గా కూర్చొని పోతూ ఉంటారు. అదొక యోగా. అలా చేయటం వల్ల ఎటువంటి టెన్షన్ లేకుండా మైండ్ అనేది చాలా రిలాక్స్గా హాయిగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు మాత్రం ఇలాంటి క్లాసులకు అటెండ్ అవ్వచ్చు. దీనివల్ల మనకు నష్టం ఏం లేదు, అందులో ఫ్రీ కదా, మనం డబ్బులు ఏం కట్టట్లేదు. ఇంకా నవీన్ కోసం అయితే ఇంట్లో చికెన్ అయితే ఉంది. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను. నిన్నైతే చికెన్ తీసుకొచ్చాము, ఇంకా దాన్ని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. కొంచెమే ఉంది చికెన్, అన్నం కొంచెం ఎక్కువే వండేసి మా అమ్మాయికి మా అబ్బాయికి ఇద్దరికి చేస్తున్నాను. ఇంకా అన్నం వేడన్నవే కదా, బాక్సులో పెట్టినా సరే వాసన రాకుండా ఉండిద్దిలని చికెన్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇంకా రైస్ వేసేసి ఇందులో కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి అయితే వేసాను. ఇంకా వేరే మసాలా కూడా ఏమి వేయలేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకే మసాలా వేయలేదు, ఓన్లీ ధనియాల పొడి అయితే వేసాను. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మాకైతేనేమో దోసకాయ టమాటా కూర అయితే ఉంది. నిన్న చపాతీలు చేశాను, నిన్న కూడా ఆ కూర మిగిలింది. ఇంక ఈరోజు అయితే కూర చేయాల్సిన పని కూడా లేదు, ఇంకా వీటితో అయితే అడ్జస్ట్ అవ్వటమే. చికెన్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉంది, ఇద్దరికి రావాలంటే కష్టంగా ఉంటుంది. చెర్రెండు ముక్కలు 4 ముక్కలు ఉన్నాయి. మళ్ళీ చెర్రెండు ముక్కలు అయితే పంచిపెట్టాలి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వేసినా సరే ఊరుకోరు. మా అమ్మాయి అన్న అడ్జస్ట్ అయ్యింది కానీ మా నవీన్ అయితే మాత్రం అస్సలకి అడ్జస్ట్ అవ్వడు. ముక్కలు లేకపోతే ఇంకా తినకుండా అయినా వదిలేస్తాడు. ఉట్టి తినమన్నా సరే తినడు, ముక్కలు ఉంటేనే తింటానంటాడు. పిల్లల హాస్టల్కి వెళ్ళినా వాళ్ళకి ప్రతి సండే చికెన్ పెడతారు. కాకపోతే మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు. ఒక్కోసారి బాగానే చేస్తారంట, ఒక్కోసారి చప్పగా నీళ్ళుగా చేస్తుంటారంట. ఒక్కోసారి పిల్లలు జోకులు వేసుకుంటా ఉంటారు. ఒక ముక్క వస్తే దాంట్లో ఒక గంట నీళ్లు పోస్తారంట. మన ఇంట్లోనే ఒక్కోసారి కుదురుతుంది, కుదరదు. ఇంకా అంతమందికి చేశారంటే అలా కుదురుతుందిలే అని చెప్పేసి మేమే అడ్జస్ట్ అవ్వాలా, సర్దుకుపోవాలా అని చెప్తా ఉంటాము. వాళ్ళేమో ఎక్కువ నీళ్ళుగా చేస్తే ఎక్కువ కూర ఉదికిద్ది, పిల్లలకి చాలా మందికి వచ్చిద్ది అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు.
ఇంకా నవీన్కైతే బాక్స్కి అన్నం పెట్టేసి 2 ముక్కలు అయితే వేసాను. ప్రత్యేకంగా 2 ముక్కలు వేసి పెట్టాను. ఇంకో 2 ముక్కలు అయితే మా అమ్మాయికి ఉంచాను. ఇదైతే హాట్ బాక్స్లో పెట్టింది. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.